తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. కర్మ సిద్ధాంతం ఎన్ని రకాలుగా ఉంటుంది? పురుషుల్లో మనం చూస్తే కుంభరాశి వారికి ఎలా ఉంటుంది కర్మ యొక్క ఫలం, దాన్ని ఏ రకంగా వారు పరిహారం చేసుకోవాల్సిన అవసరం ఉందంటారు గురుగారు? ఏదైతే మన కర్మ సిద్ధాంతంలో ముఖ్యంగా చెప్పబడినటువంటి 3 కర్మలు సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలు. ముందుగా సంచిత కర్మ అని అంటే మనం ఏదైతే ఈ జీవాత్మ ప్రారంభమైందో అంటే కొన్ని వందల జన్మలు అవ్వచ్చు, కొన్ని కోటి జన్మలు అవ్వచ్చు, అప్పటి నుంచి మనం మూట కట్టుకున్నటువంటి పాపమైన పుణ్యమైన కర్మ కింద వస్తుంది. దాంట్లోంచి భాగంగా మనం ఇప్పుడు అనుభవించేటువంటి కర్మ అంటే ఈ బాధలు ఎంతో కొంత దాని నుంచి అనుభవిస్తూ ఉంటాం. అది సంచిత కర్మ. దీంట్లోనే మన వంశపారంపర్యంగా వాళ్ళు చేసేటువంటి కర్మలు కూడా మనం అనుభవించాల్సి వస్తుంది. సంచిత కర్మ అంటే ఉదాహరణకి కాలసర్పదోషం తీసుకున్నారనుకోండి. కాలసర్పదోషం మనం ఏం చెబుతూ ఉంటాం, ఇది మీ వల్ల మాత్రమే వచ్చింది కాదమ్మా, మీ వంశపారంపర్యంగా మీ అమ్మమ్మ గారికో నానమ్మ గారికో తాతయ్య గారికో వాళ్ళందరికీ ఉంది, దానివల్ల మీకు కూడా సంక్రమించింది అంటే వంశపారంపర్యంగా వచ్చే కర్మని కూడా మనం అనుభవించాల్సి వస్తుంది. అది కర్మ, అది దాన్ని సంచిత కర్మ అని అంటారు. ఇక దీంట్లో రెండవది ప్రారబ్ధ కర్మ. ప్రారబ్ధ కర్మ అని అంటే ఏదైతే ఇప్పుడు మనం ఈ దేహము ఈ జీవాత్మ ఎత్తిన తర్వాత ఏదైతే పనులు చేస్తూ ఉంటామో వాటిని ప్రారబ్ధ కర్మ అంటారు. ఉదాహరణకి మనం చేత్తో ఏదైనా దానం చేసాం అనుకోండి, ఒక సహాయం చేసాం అనుకోండి, తిరిగి సహాయం పొందుతాం. లేదు ఎవరైనా కొట్టాం అనుకోండి, తిరిగి మనం ఆ దెబ్బ తింటాం. లేక ఒక నిప్పును ముట్టుకున్నాం అనుకోండి, అది మనకి కాలుతుంది. అది ప్రారబ్ధ కర్మ. ఆ ప్రారబ్ధ కర్మ మన బుద్ధిని అనుసరించి ఉంటుంది. మన బుద్ధి భగవద్ ఆరాధన మీద ఆధారపడి ఉంటుంది, మన ఆచార వ్యవహారాల మీద ఆధారపడి ఉంటుంది. మనం యాస్ట్రాలజీ చెప్పినప్పుడు ఈ జాగ్రత్త తీసుకోండి, ఈ యొక్క వాహన ప్రమాదాల విషయంలో జాగ్రత్త, ఈ ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్త అని ఎందుకు చెప్తామంటే మన చేతులారా మనం కొన్ని జాగ్రత్తల ద్వారా కొన్ని కర్మల నుంచి తప్పించుకోవచ్చు. అదే ప్రారబ్ధ కర్మ. ఇక మూడవది ఆగామి కర్మ. అంటే ఇప్పుడు మనం ఏదైతే పుణ్యము కానీ పాపము కానీ చేస్తామో దీనికి ప్రతిఫలంగా, దీనికి రిఫ్లెక్షన్గా రాబోయేటువంటి రోజుల్లో కానీ రాబోయేటువంటి సంవత్సరాల్లో కానీ రాబోయే జన్మలో కానీ పుణ్యాన్ని పాపాన్ని మనం అనుభవించాల్సి వస్తుంది. దాన్నే ఆగామి కర్మ అంటారంటే ఇన్ ఫ్యూచర్ అని అర్థం. కాబట్టి ఇప్పుడు మనం చేసే కర్మ రాబోయే మన జీవితాన్ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఆగామి కర్మ కూడా కర్మ సిద్ధాంతంలో చెప్పబడింది. ఈ యొక్క కర్మలు అనేటువంటిది మనకి మాత్రమే కాదు, మానవులకి మాత్రమే కాదు, యక్ష కిన్నర కింపురుష దానవ మానవులందరికీ, పక్షులకి మృగాలకి అందరికీ వర్తిస్తుంది. ప్రతి జీవరాశి 84 లక్షల జీవరాశులు ఈ కర్మ సిద్ధాంతంలో ఉంటారు. ఈ రోజు నేను ఈ జన్మ ఎత్తచ్చు, ఇంత సౌకర్యవంతమైన జీవితాన్ని, ఇంత సౌకర్యవంతమైన కుర్చీలో ఇంత బట్టలు ఉన్నాయి, నాకు పెట్టుకోవడానికి ఒక వాచి ఉంది, చూడడానికి కళ్ళు బాగానే పనిచేస్తున్నాయి, వినబడుతున్నాయి, మాట్లాడగలుగుతున్నాను, ఇవంతా ఉంది అంటే ఎంతో కొంత పుణ్యకర్మ ఉంది. కాబట్టి ఇవేమీ లేని నాడు, ఇవంతా పోయిన నాడు నాకేమీ లేకపోవచ్చు. ఇదే కర్మ సిద్ధాంతము. దీనివల్ల ఇదే ఆస్ట్రాలజీకి మెయిన్ అండి. ఈ మూలమైనటువంటిది ఆస్ట్రాలజీకి కర్మ సిద్ధాంతము. ఆ కర్మను బట్టి మన రాశులు బట్టి వాళ్ళకి ఏ కర్మలు ఎలా ఎఫెక్ట్ అవుతాయి, ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో చెప్పచ్చు. కుంభరాశి వారు ప్రజెంట్ వారు ఏ కర్మను అనుభవిస్తున్నారు అని ఏ విధంగా మనం తెలుసుకోవచ్చు అంటారు? వాటిని ఎలా గుర్తించాలి అంటారు? మరీ ముఖ్యంగా ఈ యొక్క కర్మ అనేటువంటిది కుంభరాశి వాళ్ళని జరిగినటువంటి కొన్ని సంవత్సరాలుగా ఆరోగ్యపరంగా, ఆస్తుల విషయంలో, ఆస్తి వివాదాల విషయంలో, లేకపోతే డబ్బులు నిలబడకపోవడం అనేటువంటి సమస్య విషయంలో, వ్యాపార నష్టాల విషయంలో, వైవాహిక జీవిత సమస్యల విషయంలో ఏమిటి అన్నీ చదివేస్తున్నారు అనుకుంటుంటారు చాలామంది. కానీ నిజమండి, జరిగినటువంటి గోచార ఫలితాలన్నీ కూడా అలాగే ఉన్నాయి. జరిగినటువంటి రోజుల్లో కుంభరాశి వాళ్ళకి అలాంటి ఎఫెక్ట్సే ఉన్నాయి. కొంతమంది వ్యసనాలు బారిన తెలుసో తెలియకో పడి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. నాకు తెలిసిన వాళ్ళు కుంభరాశి వాళ్ళు హెచ్చరించినప్పటికీ కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకోకుండా ఇంజురీస్, అదే యొక్క సర్జరీస్ వరకు వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కుంభరాశి వాళ్ళకి ఆ ఎఫెక్ట్ ఉంది. ఆ సంచిత కర్మ అనేటువంటిది నిజంగానే ఉంది. దాన్ని ఇప్పటికైనా, ఎందుకంటే ఇంకా వాళ్ళకి అయిపోలేదు, ఇంకా ఒక 2.5 years పాటు ఖచ్చితంగా ఉంది ఏలినాటి శని. సో ఏంటంటే ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోకపోయినా, ఆర్థిక లావాదేవీల విషయంలో ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోకపోయినా, లేకపోతే ఆర్థిక విషయాల్లో దాని ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చూసుకోకపోతే, ఎవరి దగ్గర అంత అప్పు చేస్తున్నారు, దేనికి అప్పు చేస్తున్నారు, అప్పు చేయాల్సిన అవసరం ఏమిటి, అసలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏంటి, దాన్ని ప్రతిదీ కూడా కూలంకషంగా చూసుకోకపోతే, చర్చించుకుని ఆలోచించుకొని దిగకపోతే కంప్లీట్గా పేకల లోతుదాకా అప్పులో మునిగిపోతారు. ఈ మాట వాస్తవం కావాలని చూసుకోండి. అదేవిధంగా కుంభరాశి వాళ్ళకి కుటుంబపరమైనటువంటి సమస్యలు, తగాదాలు, అంటే ఆస్తి కూడా అమ్మేసేటువంటిది, ఆస్తి అమ్మి అంటే ఏ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కంప్లీట్గా కింద పడిపోయేటువంటి స్థాయికి కుంభరాశి వాళ్ళు రాబోతున్నారు. బికాజ్
లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఏలినాడు శని కదా, పాదాల మీద ఫోకస్ చేస్తుంది. పాదాలను అంటే ఇంకా కంప్లీట్గా వాళ్ళ యొక్క స్థాయి కిందకు వచ్చేస్తుంది. అంటే అన్ని విషయాల్లోనూ వీళ్ళకి ఏదో ఒక ఇబ్బంది కనబడుతూనే ఉంటుంది. బికాజ్ సెకండ్ హౌస్లో శని, మాట్లాడేటువంటి మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని చాలా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి చూసుకోవాలి. వైవాహిక జీవితంలో ఎంటర్ అయిన తర్వాత అత్తగారు మామగారితో తగువులు రాకుండా చూసుకోవాలి, అత్తగారు సపోర్ట్ ఉండేలా చూసుకోవాలి కుంభరాశి వాళ్ళు రాబోయేటువంటి రోజులన్నీ కూడా. అదేవిధంగా మరీ ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు కానీ, వాపులు కానీ, కీళ్ళ వాతం పెరగకుండా, లేకపోతే పాదాలకు సంబంధించిన నరాలు అంటే సయాటికా అవ్వచ్చు, వెరికోస్ వెయిన్స్ అవ్వచ్చు, వీటికి సంబంధించిన ఇబ్బందులు రాకుండా ప్రత్యేకమైన శ్రద్ధలు తీసుకోవాలి. ఇదే విధంగా కుంభరాశి వారికి మరీ ముఖ్యంగా 6th లార్డ్ చంద్రుడు అవుతారు కాబట్టి గ్యాస్ట్రిక్ సమస్యలు కానీ, ఇండైజెషన్ కానీ, లేకపోతే ఎసిడిటీ కానీ ఎన్నో సమస్యల విషయంలో ఇబ్బంది పడేది ఉంది. అదేవిధంగా కోపము, షార్ట్ టెంపర్ విషయంలో వీళ్ళు ఎన్నో రకాల ఇబ్బందులు పడి ఆ కోపముతో వీళ్ళకి తెలియకుండానే ఎన్నో అవకాశాలు కోల్పోయి ఎన్నో స్వయంకృతాపరాధాలకి లోనయ్యి ఎంతో ఇబ్బంది పడేటువంటిది ఉంది. ఆ విషయంలో ఇబ్బంది పడకుండా చూసుకోవాలి. అదేవిధంగా 8th లార్డ్ బుధుడు అవుతాడు కాబట్టి బంధువుల దగ్గర నుంచి ఆర్థిక నష్టాలు కలుగుతాయి. ఆ విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. కర్మ అనేటువంటిది ఖచ్చితంగా వెంటాడుతూ వస్తుంది, ఇబ్బంది పెట్టడానికే చూస్తుంది. కర్మ మీరు అనుభవించేంత వరకు వదలదు. కానీ ఎప్పుడైతే భక్తి శ్రద్ధలతో మనసా వాచ కర్మను మనం ఆచరిస్తామో అక్కడి నుంచి మనం చేసిన కర్మ ఖచ్చితంగా ఉపశమనం కలుగుతుంది, కర్మానుభవం తగ్గుతుంది. దానివల్ల ఎక్కడో అంటే ఒక పెద్ద భారము ఏదైతే మనం భరించలేని భారంగా ఉండేటువంటి సమస్య కూడా చిన్నగా మనకు అనిపిస్తుంది. మనం చాకచక్యంగా వాటిని దాటేస్తాం. ఇది ఇలా జరగాలంటే భగవద్ అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. దానికోసము ప్రతి నిత్యము కుంభరాశి వాళ్ళు సుందరకాండ పారాయణ చేయాలి. సుందరకాండ కనుక ప్రతిరోజు పారాయణ చేస్తే లేదా ప్రతి వారము ప్రతి మాసము పారాయణ చేస్తూ ఉంటే ఏలినాటి శని దోషం ఇబ్బంది పెట్టదు. దానివల్ల కార్య సాధన జరుగుతుంది, దానివల్ల దిగ్విజయం కలుగుతుంది, అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. సుందరకాండ పారాయణ వల్ల అది ప్రతినిత్యం ఇంట్లో చేసిన శుభం కలుగుతుంది. ఎవరికైనా కూడా జాతకరీత్యా సమస్యలు ఉన్నా, మీరు చెప్పిన ఏవైతే సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటున్నారో దానికి సంబంధించిన పరిహారం చేసుకోవాలి అన్నా, లేదంటే శని దోషాలకి పూజలు చేసుకోవాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా సంప్రదించాల్సిన అవసరం ఉందంటారు గురుగారు? కింద కనిపించినటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా ఇంటర్నల్ జాతకం చూస్తాను. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ, టైమ్ ఆఫ్ బర్త్ కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ 3 కావాలి. అది ఉన్న తర్వాత గోచార గ్రహచారాలు సమన్వయం చేసుకున్న తర్వాత మీతో మాట్లాడిన తర్వాత మీ ప్రాబ్లం ఏంటో విన్న తర్వాత మీ కోరిక ఏంటో తెలుసుకున్న తర్వాత అది అవుతుందా లేదో తెలుసుకుని అయ్యే ఛాన్స్లు ఏమాత్రం ఉండి ఏదైనా దోషాలు అంటుంటే ఏ పూజ అయినా ఏ యాగమైనా ఏది చేస్తే మంచి జరుగుతుందో చూసి అది చేయిస్తాను, అది జరిగేలా చూస్తాను. వీటికి శ్రీగారు ఫిబ్రవరి 26వ తారీఖు అంటే కొన్ని ప్రత్యేకమైన తిథులు కానీ, ముహూర్తాలు కానీ, రోజులు కానీ ఎందుచేత అంత విశేషంగా చెప్పబడ్డాయి అని అంటే వాటికి విలువ ఉంటుంది. ఉదాహరణకి గురు పుష్యమి ఆదివారం లాంటివి ఎన్నో. అలాంటి ఒక అద్భుతమైనటువంటి రోజు ఈ యొక్క మాఘ బహుళ చతుర్దశి మహాశివరాత్రి. మాఘమాసానికి ఉన్నటువంటి ప్రత్యేకత నేను ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ అందరికీ చెప్పాల్సిన ఇది లేదు, అందరికీ తెలుసు. కాబట్టి ఈ ఫిబ్రవరి 26వ తారీఖున ఒక గొప్ప కార్యక్రమం చేయబోతున్నామండి. కర్మ ప్రాయశ్చిత్త రుద్రతంత్రము దాని పేరు. అంటే ఎవరైనా ఏ కర్మల వల్ల ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా వాటిని ప్రాయశ్చిత్తం చేసుకోవడం కోసం భక్తిపూర్వకంగా స్వామిని అర్చించి సేవించి తరించడమే కర్మ ప్రాయశ్చిత్త రుద్రతంత్రానికి ఒక ముఖ్య ఉద్దేశ్యము. ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొంటారో 26వ తారీఖు సాయంత్రము అంటే సంధ్యావేళ మొదలవుతుంది. రాత్రంతా జాగారం ఉంటూ స్వామి యొక్క కైంకర్యంలో, స్వామి యొక్క సేవలో చేస్తూ మీకు ఎలా అయితే నవవిధ భక్తి ఉంటాయో వాటి ద్వారా స్వామిని సేవించి జరిగేటువంటి కార్యక్రమ వివరణ అంతా కూడా మీకు మా వాళ్ళు చెప్తారు. అంతా కూడా దాంట్లో పాల్గొన్న వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నా సరిగారు, జాతక దోషాలు, వార ఫలితాలు, మాస ఫలితాలు, ఇంటర్నల్ జాతక దోషాలు ప్రతిదీ కూడా ఏకకాలంలో తొలగిపోతాయి. కర్మ అనేటువంటిది ప్రాయశ్చిత్తం అవ్వబడుతుంది కాబట్టి అద్భుతమైన లాభాలు, సుఖ సౌఖ్యాలు, ఆనందము, కుటుంబ జీవనము అంతా కూడా సవ్యంగా జరిగి అద్భుతంగా ఉంటారు. ధన్యవాదాలు గురుగారు. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.